నానమ్మ లక్ష్మి ఇంటికి వెళ్లడమంటే చాలా ఇష్టం. ప్రతి సాయంత్రం తన్వి నానమ్మ దగ్గరగా చేరి ఆమె కళ్ళు ఉత్సాహంతో మెరిసిపోతూ ఉండేవి. నానమ్మ, నాకు ఒక కథ చెప్పు అని గుసగుసలాడేది. నానమ్మ లక్ష్మీ నవ్వింది. ఈరోజు నా ప్రియమైన తన్వి, నేను నీకు చాలా ప్రత్యేకమైన పిల్లవాడు శ్రీకృష్ణుడి గురించి చెప్తాను. చాలా కాలం క్రితం యమునా నది ఒడ్డున ఒక అందమైన గ్రామం ఉండేది. అక్కడ కృష్ణుడు అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. కృష్ణుడు చాలా అల్లరివాడు, కాని అందరికీ చాలా ఇష్టం. కృష్ణుడు తన స్నేహితులతో, గోపీ, బాలతో కలిసి ఆడుకుంటూ ఉండేవాడు. వాళ్లు వెన్న దొంగిలించి తినడం, గోపికలను ఆటపట్టించడం వంటి అల్లరి పనులు చేసేవారు. ఒకరోజు కృష్ణుడు, గోపీ, బాల మరియు ఇతర స్నేహితులు యమునా నది దగ్గర ఆడుకుంటున్నారు. నది చాలా అందంగా కనిపించింది, కాని దాని లోపల ఒక పెద్ద ప్రమాదకరమైన పాము ఉండేది. దాని పేరు కాళియ. కాళియ విషం వల్ల నది నీరు విషపూరితమైంది. దాని దగ్గరికి వెళ్లిన పక్షులు, జంతువులు కూడా చనిపోయాయి. స్నేహితులు నదిలో బంతిని పడవేశారు. అది కాళియ నివసించే చోట పడింది. కృష్ణుడు తన స్నేహితులను కాపాడటానికి నదిలోకి దూకాడు. కాళియ పెద్దగా బుసకొట్టి కృష్ణుడిని చుట్టూ చుట్టుకుంది. కాని కృష్ణుడు భయపడలేదు. అతను కాళియ తలమీద ఎక్కి దాని పడగలపై నాట్యం చేయడం ప్రారంభించాడు. కాళియ బలహీనపడి కృష్ణుడికి లొంగిపోయింది. కృష్ణుడు కాళియను నదిని విడిచి వేరే చోటికి వెళ్లమని చెప్పాడు. నదినీరు మళ్లీ స్వచ్ఛంగా మారింది మరియు అందరూ చాలా సంతోషించారు. నానమ్మ లక్ష్మి తన్విని కౌగిలించుకుంది. చూశావా తన్వి, కృష్ణుడు ఎంత ధైర్యవంతుడో! అతను తన స్నేహితులను కాపాడాడు మరియు అందరికీ సహాయం చేశాడు. మనం కూడా ఎప్పుడూ మంచి పనులు చెయ్యాలి. తన్వి నవ్వి సురక్షితంగా మరియు సంతోషంగా భావించింది.